హలో అండి. ఇవాళ ఒక పేషెంట్ వీడిఆర్ఎల్ పాజిటివ్ గురించి చెప్పండి మేడం అని అడిగారు. సో ఆ పేషెంట్ గురించి చేస్తున్నాను ఇవాళ ఈ వీడియో. వీడిఆర్ఎల్ పాజిటివ్ అంటే ఏంటంటే వెనీరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టెస్ట్ అనమాట. అది మోస్ట్లీ సిఫిలిస్కి పాజిటివ్ వస్తుంది. ఇంకా అదర్ డిసీజెస్ కూడా రావచ్చు, హెచ్ఐవి టెస్టులు కానీ ఇంకా ఎస్ఎల్ఈకి కూడా రావచ్చు. ఒక్కొక్కసారి ఇది ఫాల్స్ పాజిటివ్ టెస్టులు కూడా వస్తుంది అనమాట. అంటే లేకపోయినా ఉన్నట్టు వస్తుంది, కంగారు పడకుండా. అది మిగతా డిసీజెస్ అంటే మలేరియా, న్యూమోనియా, ఎరిథమెటోసిస్ ఇలాంటి వాటిల్లో కూడా ఫాల్స్ పాజిటివ్ వస్తుంది. సో టెన్షన్ పడకుండా దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి, సిఫిలిస్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. FTA-ABS అని, TPPA అని ఇలాంటి టెస్టులు ఉంటాయి. దాంట్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ చేసుకోవటం అంటే ఏంటి, సిఫిలిస్కి ట్రిపనిమా ప్యాలిడమ్ అనే బ్యాక్టీరియా కనుక దాంట్లో మన బాడీలో కనుక వెళ్తే అదే కాజ్ చేస్తుంది. సిఫిలిస్ని వెళ్తే యాంటీబాడీస్ని ఫామ్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ని కనుక్కోవటమే ఈ టెస్ట్ పాజిటివ్ రావటం అనమాట. సో ఎర్లీగా కనుక్కుంటే మనకి బెటర్ అండి. ఎప్పుడైనా సరే తొందరగా ట్రీట్ చేసుకోవచ్చు. 4 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. ప్రైమరీ, సెకండరీ, లేటెంట్ అండ్ టెరిషియరీ అని. ప్రైమరీ 1 to 2 అప్ టు 12 వీక్స్ దాకా ఉంటుంది. ఈ 12 వీక్స్లో చాలా పెయిన్ఫుల్ అల్సర్స్ లాంటివి ఫామ్ అవుతాయి. జెనిటల్ ఆర్గన్స్ దగ్గర కానీ, మౌత్ దగ్గర కానీ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఆ టైంలోనే కనుక మనం డయాగ్నోస్ చేస్తే సింగిల్ షాట్ ఆఫ్ పెన్సిలిన్తో చక్కగా తగ్గిపోతుందండి. మోస్ట్లీ లేట్గా డయాగ్నోస్ చేస్తే మాత్రం చాలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్లస్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇది ఒకవేళ డయాగ్నోసిస్ ఇంకా చేయలేకపోయారనుకోండి, కనుక్కోలేకపోయారు, వాళ్ళు సిగ్గుపడి రాకపోవటం ఇలాంటివి ఏదైనా జరిగితే కనుక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బోన్స్ మీద, బ్రెయిన్ మీద, నర్వ్స్ మీద, ఐస్ మీద, వీటన్నిటి మీద కూడా ఉంటుందండి. సో ఒక్కోసారి బేబీకి కూడా రావచ్చు. అంటే ప్రెగ్నెన్సీ కనుక అయితే కనుక పేషెంట్ బేబీకి కూడా సిఫిలిస్ రావచ్చు అనమాట. కొన్నిసార్లు పెన్సిలిన్ సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. అలాంటప్పుడు మనం డాక్సైక్లిన్తో కూడా ట్రీట్ చేయొచ్చు. సో ఎర్లీగా ట్రీట్ చేసుకుని, ఎర్లీగా కనుక్కుని, వాళ్ళు ఏమి సిగ్గుపడకుండా డాక్టర్ దగ్గరికి వస్తే కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వన్స్ ఇది తగ్గిపోతే కనుక వీడిఆర్ఎల్ టెస్ట్ మళ్ళీ నెగిటివ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.